హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఈ వీడియోలో NXTWAVEలో జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, సో మనకు వాళ్ళు ఏ విధమైన కేపబిలిటీ అండ్ డాష్బోర్డ్ ఇస్తారు, సో దాని గురించి అయితే కంప్లీట్ తెలుసుకుందాం. ఈ వీడియో మేజర్గా ఎవరైతే NXTWAVEలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో లేకపోతే కొత్త వాళ్ళు ఎవరు జాయిన్ అయ్యారో సో వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. సో మేబీ వీడియో కొంచెం లెంత్ కావచ్చు, బట్ మీరైతే లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ కూడా తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. సో మేజర్గా మీ నెక్స్ట్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత ఒకటైతే గుర్తుంచుకోవాలి, నెక్స్ట్ ఇయర్లో 2 కేటగిరీకి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. ఒకటోది వచ్చేసి అకాడమీ ఎవరంటే స్టూడెంట్స్ కోసం, ఇంకోటి వచ్చేసి ఇంటెన్సివ్ ఎవరంటే వెంటనే జాబ్ కావాలి అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయింది జాబ్ కావాలి, సో అలాంటి వాళ్ళ కోసం. సో ఈ 2 కేటగిరీస్ అయితే ఉంటాయి. సో మేజర్లీ ఈ అకాడమీ వాళ్ళకైతే 1 year నుంచి 2 years 3 years అలా కోర్సు ఉంటుంది. ఇంటెన్సివ్ వాళ్ళకైతే 5 to 8 months లేకపోతే 6 months ఇంకా కొంచెం ల్యాగ్ తీసుకుంటే 1 year దాకా ఉంటుంది. సో అంతకు మించి అయితే ఉండదు. సో ఇదైతే మీరు గుర్తుంచుకోండి. సో ఇప్పుడైతే మనకి ఇది నెక్స్ట్ లెవెల్లో జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, సో దాని డాష్ బోర్డ్ గురించి అయితే కంప్లీట్ తెలుసుకుందాం. సో అంతేకాకుండా ఎవరైనా నెక్స్ట్ లెవెల్ జాయిన్ అవ్వాలనుకుంటే సో నాకైతే ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేస్తాను. అంతేకాకుండా నేను రిఫరల్ కోడ్ కూడా ఇస్తాను. సో నా రిఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకైతే స్కాలర్షిప్ వస్తుంది. అంతేకాకుండా మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నా అటువంటి బెనిఫిట్స్ కూడా వస్తాయి. అంతేకాకుండా మీకు తర్వాత ఫ్యూచర్ జాయిన్ అయిన తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా నేనైతే సాల్వ్ చేయగలుగుతాను, ఎందుకంటే నా ఇన్వైట్ కోడ్ యూజ్ చేసి జాయిన్ అవ్వడం వల్ల. సో మీరు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నా ఇన్వైట్ కోడ్ ఇస్తాను. నా ఇన్వైట్ కోడ్ అయితే జాయిన్ కాండి, మీకు తర్వాత ఫ్యూచర్ కూడా మీకు అయితే ఉపయోగపడుతుంది అది. సో మనం ఇప్పుడు డాష్బోర్డ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం ఫస్ట్గానే అయితే గూగుల్లో నెక్స్ట్ అయితే టైప్ చేయాలి. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ అని కూడా ఉంది. సో చేసినాక మనకి నెక్స్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది. సో సింపుల్ మనం అయితే దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లాగిన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద ట్యాబ్ చేయాలి. సో దీని మీద ట్యాబ్ చేసాడు ఎందుకంటే మనకు నెక్స్ట్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళైతే మనకు ఒక ఐడియా అయితే ఇస్తారు. అంటే మనం ఐడియా అంటే ఎలా ఉంటుందంటే, మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మనీ పే చేసేటప్పుడు ఎటువంటి నెంబర్ ఇచ్చి ఎటువంటి ఈమెయిల్ ఇస్తామో సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇందులో లాగిన్లో ఇచ్చి మనం అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి లాగిన్ పే చేశాను. నేను ఆల్రెడీ చేసాను కాబట్టి నాకైతే డైరెక్ట్ ఓపెన్ అయింది. మీ ఫస్ట్ ఓపెన్ చేస్తున్నట్లయితే మీ నెంబర్ అడుగుతుంది, నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ టైప్ చేస్తే మీకైతే ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తుంది. సో ఈ డాష్ బోర్డ్ అనేది దాదాపు అందరికి సేమ్ ఉంటుంది. ఇంటెన్సివ్ కానివ్వండి, అకాడమిక్ వాళ్ళకి అకాడమీలో మళ్ళీ జీనస్ కానివ్వండి, స్మార్ట్ వాళ్ళకి కానివ్వండి, సో అందరికైతే సేమ్ ఉంటుంది సిమిలర్గా. సో మేబీ చిన్న చేంజెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు చూడండి నేనైతే Ccbp 4.0 అకాడమీ అయితే కనిపిస్తుంది. చూడండి నేనైతే ఇక్కడ జీనియస్ సంబంధించి జీనియస్ కోర్స్ నేనైతే. సో ఇక్కడ బేసిక్గా చూడడానికి ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ యువర్ షెడ్యూల్ అని ఉంది, అనౌన్స్మెంట్ ఉంది. సో అనౌన్స్మెంట్ అంటే మనకు లాస్ట్ టైం పైథాన్ ఐడిపి ఎగ్జామ్ ఉంది, సో దానికి సంబంధించి అనౌన్స్మెంట్ అది. సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూడండి గ్రో సైకిల్స్, దీని పేరు గ్రో సైకిల్. ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ చూడండి ఫుల్ స్టాక్ ఫౌండేషన్ గ్రో సైకిల్. సో ఇవైతే గ్రో సైకిల్స్ అంటారు. సో ఈ గ్రో సైకిల్స్ ఒక్కొక్కటి ఉంటుంది. 1 monthకి ఒకట, 2 monthsకి ఒకట, వీక్లీ ఒకట, సో అలా ఉంటుంది. సో మనం ఇవి అన్ని కంప్లీట్ చేస్తే మనకు ఒక టాపిక్ అయిపోయినట్టు. ఈ గ్రో సైకిల్ ఒక పైథాన్ అనుకోండి. సో ఇదంతా కంప్లీట్ చేస్తే మనకు పైథాన్ వచ్చి ఉండాలి. సో దానికి బేస్ అయితే ఈ గ్రో సైకిల్ ఉంటుంది. సో నా అయితే ఇప్పటికైతే 3 అయితే కంప్లీట్ అయిపోయాయి. చూడండి కొన్ని రోజులు అయితే నేను స్టాప్ చేశాను ఇక్కడ చూడండి. సో ఎందుకంటే ల్యాప్టాప్ ఖరాబ్ అయింది, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడైతే కొంచెం స్టాప్ చేశాను. సో మళ్ళీ అయితే కంటిన్యూ చేయాలి. సో ఓవరాల్గా మనకైతే డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇప్పుడు దీని గురించి అయితే మనం ఒక్కొక్కరు అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి హోమ్ ఉంది, మా ఐడిపి, ఆల్ ట్రాక్స్, కోడింగ్ స్నిప్చెట్స్ అండ్ ప్లే గ్రౌండ్, సో మై డిస్కషన్స్లు, టాస్క్ ఫ్లో, ఐబికమ్, సో ఇలా ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మనకు క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మన ప్రొఫైల్ ఉంటుంది, సంబంధించి మనం ఎన్ని ప్రాక్టీస్ చేసినాం, ఇంకెన్ని చేయాల్సి ఉంది, ఇంకా మనకు ఎన్ని చేయాల్సి ఉన్నాయి, ఇంకెంత ఉంది మనది చేసేటి. సో దానికి సంబంధించి అయితే ఓవరాల్గా ఇక్కడ చూడడానికి ఉంటుంది. సో ఇందులో మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్తే ఇక ఫస్ట్ వచ్చేసి హోమ్ ఉంది కదా. సో హోమ్ మీద ట్యాబ్ చేసినట్టయితే మనకి ఇప్పుడు ఫస్ట్ గ్రో సైకిల్ ఉంది చూడండి. ఇక్కడ ఫుల్ స్టాక్ ఫౌండేషన్స్ గ్రో సైకిల్ ఇప్పుడు దానికి రన్ అవుతుంది. అంటే బ్యాక్ అండ్ రన్ అవుతుంది, నాకు ఫ్రంట్ అండ్ అయిపోయింది. సో ఇప్పుడు నాకైతే బ్యాక్ అండ్ రన్ అవుతుంది. సో ఇందులో ఫస్ట్ వీక్ ఏంటంటే ట్యాబ్ చేస్తాం. సో ట్యాబ్ చేసిన తర్వాత ఇంట్రడక్షన్ ఉంది చూడండి. సో ఇది మేము ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ మీకు చెప్తున్నాను. సో క్లాసులు అనేవి ఇలా ఉంటాయి. సో చూడండి మీకు ఒకసారి చూపిస్తాను. సో మీరైతే నా మౌజ్ క్లిక్ ఎటు అవుతుంది, సో దాన్ని అయితే అబ్జర్వ్ చేయండి. సో చూడండి క్లాసెస్ ఈ విధంగా ఉంటాయి. మనకైతే రికార్డెడ్ క్లాసెస్ ఇవన్నీ, లైవ్ క్లాసెస్ అయితే కాదు. చూడండి రాహుల్ సార్ చెప్తున్నాను.
సో ఈ విధంగా అయితే క్లాసులు ఉంటాయి. ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ ఉంటుంది. సో కిందికి వచ్చినట్లయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో ఇందులో పోస్ట్ చేయవచ్చు. సో అంతేకాకుండా మీరు ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు, అంటే ఈ వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, లేకపోతే సార్ ఏమైనా తప్పు చెప్పిందా, సో అలాంటివి మీకు ఏది ఉన్నా క్యూరీస్ ఉన్నా సో ఇందులో అయితే డిస్కషన్ చేయొచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా ఇక్కడ చూడండి ఆస్క్ డౌట్ ఉంది. సో ఇక్కడ మీరు టైటిల్ ఇవ్వచ్చు, మీకు అంటే ఏ టాపిక్ మీద మీకు ఎక్కడ డౌట్ వచ్చింది, సో దానికి సంబంధించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇచ్చిన తర్వాత పోస్ట్ అని టైప్ కొడితే సో వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. సో వాళ్ళు విత్ ఇన్ 24 hours మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ డిస్కషన్ ఉంటుంది. సో దీనికి సంబంధించి అంటే మీలాంటి వాళ్ళు ఎవరైనా దానికి సంబంధించి డిస్కషన్ ఎవరైనా పోస్ట్ అయితే దానికి ఇట్లా త్రో చాట్ ద్వారా డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇదైతే ఓవరాల్ ఉంటుంది. సో చూడండి లాంగ్వేజెస్ చూడండి, ఇంగ్లీష్లో ఉంది, హిందీలో ఉంది, అండ్ తమిళ్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. సో ఇందులో 4 లాంగ్వేజ్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇదంతా క్లాస్ ఓవరాల్గా. సో ఇక్కడ చూడండి హెల్ప్ అని ఉంది చూడండి. ఈ హెల్ప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మీకు ఏమన్నా చూడండి శ్రావణి, నా పర్సనల్ మేనేజర్ పేరు అయితే శ్రావణి. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, లేకపోతే మీకు ఏమన్నా మీకు కొన్నిసార్లు అలా వెబ్సైట్ ఓపెన్ అవ్వలేదు, సో అటువంటి టైం ఉన్నా, లేకపోతే మీకు క్లాస్ ఓపెన్ అవ్వలేదు, సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సో ఇందులో హెల్ప్లో అయితే మీరైతే వాళ్ళైతే అడగచ్చు డైరెక్ట్. సో వాళ్ళైతే మీకు రిప్లై ఇస్తారు. సో ఓవరాల్. సో తర్వాత అయితే లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ దీని తర్వాత ఇంట్రడక్షన్ టు డేటాబేస్ పార్ట్ 2. సో ఇలా ఈ విధంగా ఉంటుంది చూడండి. ఫస్ట్ వీడియో ఉంటుంది, వీడియో తర్వాత ఇక్కడ చూడండి నాకు సంబంధించిన అంటే వీడియోలో మనకు ఎటువంటి టాపిక్స్ చెప్పారో దానికి సంబంధించి ఇక్కడ చూడండి ఇది ఏమంటారు చీట్ షీట్ ఉంటుంది. అంటే వీడియోలో ఎటువంటి టాపిక్స్ ఇచ్చారో దానికి మొత్తం అది వీడియో రూపంలో ఇది మనకి ఇక్కడ అయితే డీటెయిల్గా ఉంటుంది. ఇంకా అంటే వీడియోలో ఏమైనా ఇమేజ్ ఇచ్చారు, సో ఆ ఇమేజ్ ఎలా ఉంటుంది, లేకపోతే లింక్ ఇచ్చారు, సో ఆ లింక్ సంబంధించింది ఎలా ఉంటుంది. సో ఓవరాల్గా మనకైతే ఇలా ఉంటుంది. తర్వాత ప్రాక్టీస్ ఉంటుంది, మార్క్ ప్రాక్టీస్ ఇది. సో ఇది చూడండి ఒకసారి ఓపెన్ చేస్తాను, ఇలా ఉంటుంది చూడండి. మనకి ఇక్కడ చూడండి క్వశ్చన్స్ అటెంప్ట్ టు 10/11 ఉంది చూడండి. మనకు 11 క్వశ్చన్లు ఉంటాయి. సో 11 క్వశ్చన్ మనం అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో దానికి టైం కూడా ఉంటుంది. సో బ్యాక్ వచ్చేసాం చూడండి. ఇక్కడ కోడింగ్ ప్రాక్టీస్ ఉంటుంది చూడండి, కోడింగ్ ప్రాక్టీస్ చూడండి. మనకి ఈ విధంగా అయితే కోడింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. సో ఇది మనకి డాటా SQL. సో వేరే జావా అయినా పైథాన్ అయినా సో అది వేరే రకంగా ఉంది. సో అది కూడా చూపిస్తాను. సో మనకు ఓవరాల్గా అయితే క్లాసెస్ ఈ విధంగా ఉంటాయి. స్ట్రిప్స్ అయినా, లేకపోతే క్లాసెస్ వినడం అయినా, కోడింగ్ ప్రాక్టీస్ అయినా. సో ఇంకోటి వచ్చేసి చూడండి మై ఐడిపి. సో ఈ మై ఐడిపిలో ఉంటుందంటే మనకి ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ చేస్తున్నామా, బ్యాక్ ఎండ్ చేస్తున్నామా, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను బ్యాక్ ఎండ్కి వచ్చేసాను. సో దీనికి సంబంధించి ఉంటుంది. ఇంకా మనం ఎన్ని ప్రాక్టీస్ చేయాలి, మనకు ఎన్ని ఉన్నాయి, మనకు ఎన్ని ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి, మనం ఎన్ని కంప్లీట్ చేసాం టాస్క్లు, ఇంకా ఎన్ని టాస్క్లు కంప్లీట్ చేయాలి, మనం ఎంత లోపు చేయాలి, మనకి ఎంత టైం ఉంది. సో దానికి సంబంధించి అయితే టోటల్గా ఉంటుంది చూడండి. ఇక్కడ కంప్లీట్గా అయితే ఉంటుంది. మనకి ఇంకా ఎన్ని చేయాలి కదా అనేది చూడండి. ఫ్రంట్ ఎండ్కి సంబంధించి ఓపెన్ చేద్దాం చూడండి. జావా స్క్రిప్ట్ సో ఈ విధంగా ఉంటుంది. సో మీరైతే కొంచెం అబ్జర్వ్ అండి, మీకు మినిమం నాలెడ్జ్ అని వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్లో జాయిన్ అయితే ఎలా ఉంటుందా, సో మనం డాష్ బోర్డ్ ఇలా ఉంటుందా అని. సో ఇందులో అంతేకాకుండా ఇప్పుడు కొన్ని మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి. సో మోటివేషన్ క్లాసెస్ కూడా మనకు వీక్లీ వన్స్ ఉంటాయి. సో అది కాకుండా మీరు అడ్వాన్స్గా చేయాలనుకుంటారు, అడ్వాన్స్ కూడా ఉంటుంది. సో అంతేకాకుండా ఇప్పుడు మీరు మనకు ఇప్పుడు పైథాన్ ఉంది కదా. సో పైథాన్ అనేది మొత్తం మనకు వీడియో రూపంలో చూపిస్తారు. సో వీడియో రూపంలో వద్దు, నాకు టెక్స్ట్ రూపంలో అంటే చూడ మీకు ఒక్కొక్క టెక్స్ట్ రూపంలో అంటే ఇప్పుడు స్లైడ్స్ ఉంటాయి కదా. సో ఆ స్లైడ్స్ రూపంలో కూడా మనకైతే అవైలబుల్గా ఉంచుతారు వాళ్ళు. సో అవి కూడా మనం ఇంకా మనకు వీడియో అది డైరెక్ట్ నేను చదువుకుంటా, సో ఆ విధంగా కూడా మేము చదువుకోవచ్చు, అవి లైక్ PDF లాగా. సో చూడండి గ్రోత్ సైకిల్ మనం అప్ టు ఇంతవరకు అయితే కంప్లీట్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ చూసేటట్లయితే మళ్ళీ చూడండి ఆల్ ట్రాక్స్ ఉంది. సో మీద ట్యాబ్ చేసినట్టు అయితే ఇందులో అన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ సంబంధించి ఉంటాయి. అంటే లైక్ బ్లాక్ చైన్ కానీ, లేకపోతే C++. ఆల్రెడీ మనకు ఇంకా అవి ఇంకా ముందుకు కాలే ఇంకా. సో బట్ మీరు అడ్వాన్స్గా నేర్చుకోవచ్చు. సో చూడండి ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి, XPM ఫౌండేషన్స్ ఉంటుంది, XPM 4.0 ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ C ప్రోగ్రామ్, ప్లేస్మెంట్ ప్రిపరేషన్. సో చూడండి ప్లేస్మెంట్ ప్రిపరేషన్ మెయిన్గా అంటే మీకు జాబ్ రావాలంటే, సో జాబ్ రావాలంటే సపరేట్ ఒక కోర్స్ ఉందో చెప్పండి. సో ఇది అది చూడండి. ఇవన్నీ మీరు దీనికి అన్ని సంబంధించి అయితే మీరు నేర్చుకోవాలి. సో ఇవన్నీ నేర్చుకొని ఎలిజిబుల్ అయితేనే మీకు ప్లేస్మెంట్ ఇవ్వడానికి అయితే వాళ్ళ ఛాన్స్ ఉంటుంది. మీ ప్రొఫైల్ని అయితే వాళ్ళు చూస్తారు. చూడండి ఇక్కడ పైథాన్ కోడింగ్ ఇంకా కంప్లీట్ చేయాలి అవన్నీ. సో అవి అయితే కంప్లీట్ చేయాలి. ఇంకా మీకు బేసిక్గా చూపిస్తున్నాను చూడండి. టెక్ ఫౌండేషన్స్ చూడండి, ప్రోగ్రామ్ ఫౌండేషన్, డెవలపింగ్ ఫౌండేషన్, ప్రాక్టికల్ పైథాన్, జావా ఫండమెంటల్స్, పైథాన్ ఇంటర్వ్యూకిట్. సో చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ అడ్వాన్స్ సంబంధించి మనం ఒక కోర్స్ నేర్చుకుంటూనే సో ఇంకా మనకి అడ్వాన్స్ కావాలంటే మనం ఇవన్నీ నేర్చుకోవచ్చు. ఇవన్నీ నేర్చుకునేసరికి మనకు చాలా టైం అయిపోతుంది. సో ఇవన్నీ మనకు బయట నేర్చుకోవాలంటే చాలా టైం అవుతుంది. అంతేకాకుండా వాళ్ళకు వెళ్ళాలి, మళ్ళీ వేరే రిస్క్ ఉంటుంది. సో ఇందులో కాకుండా మనకి ఇంకా అడ్వాన్స్ కూడా నేర్చుకోవచ్చు. మనం ఎంత నేర్చుకుంటే దానికి సంబంధించి ఇంకా అంతగానో ఎక్కువ రిలీజ్ చేస్తారు.
సో చూడండి నెంబర్ సిస్టమ్ అండ్ అప్లికేషన్స్, అవుట్పుట్, ఇన్పుట్. సో ఇది చాలా విధంగా ఉంటాయి. సో ఇవన్నీ ఆల్ ట్రాక్స్ అంటే మనకు సంబంధించి ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీస్ అనుకోండి మీరైతే. సో మనకు ఏం నేర్చుకుంటో దానికి మించి అన్నీ ఇందులో అయితే ఉంటాయి. సో మనకి మోటివేషన్ పరంగా కానివ్వండి, ఇంకా ఇప్పుడు కొత్త ఇప్పుడు లైక్ ఇప్పుడు చూడండి జావా 3.9, 4.9, 6.9, పైథాన్ 3.9. సో ఈ విధంగా ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఎప్పుడప్పుడు మార్కెట్ అప్డేట్ అవుతూ ఉంటాయి. సో దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనకి ఇందులో వస్తాయి. అంటే ఫౌండేషన్స్ మొత్తం అవే ఉంటాయి, బట్ చిన్న చిన్న మార్పులతో ఉంటాయి. ఇప్పుడు మన మొబైల్ అప్డేట్ ఎలా ఉంటుందో, సో మొబైల్ ఒకటే, సాఫ్ట్వేర్ ఒకటే, బట్ చిన్న చిన్న మార్పులతో అప్డేట్ వస్తుంది. సో ఆ విధంగా మనకి వచ్చినాయి. సో అవి కూడా ఇందులో తెలుస్తాయి. సో చూడండి సి ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇంట్రడక్షన్ టు సి. సో చూడండి మనకి ఈ విధంగా స్లైడ్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పాను కదా డైరెక్ట్ డాక్యుమెంట్ రూపంలో ఉంటుందని. సో ఆ విధంగా ఉంటుంది. సో మనమైతే ఒక వీడియో మనకు నచ్చకపోతే సో మనం ఈ విధంగా కూడా నేర్చుకోవచ్చు. ఇంట్రడక్షన్ టు సి. సో ఈ విధంగా మనకు ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. సో ఇంకోటి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే కోడ్ స్నిప్పెట్స్. సో ఈ కోడ్ స్నిప్పెట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా కోడ్ రాసాం. సో కోడ్ మనకి ఇంపార్టెంట్, లేకపోతే మనం పబ్లిష్ చేయాలి, ఆ కోడ్ మొత్తం సేవ్ చేసుకోవాలి. సో ఆ సేవ్ చేసుకునే దాన్ని కోడ్ స్నిప్పెట్స్ అంటారు. మనం ఏదైతే కోడ్ రాసామో దాన్ని సేవ్ చేసుకునే దాన్ని కోడ్ స్నిప్పెట్స్ అంటారు. చూడండి నేనైతే చాలా 3 అయితే చేశాను. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో ఇది నా వెబ్సైట్. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. సో నెక్స్ట్ లెవెల్ మనం జాయిన్ అయిన తర్వాత వాళ్ళు అయితే మనకు ఒక వెబ్సైట్ కూడా ఇస్తారు ఫ్రీగా. సో ఆ వెబ్సైట్ మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ వెబ్సైట్ ఉంది. ఈ నెక్స్ట్ వెబ్సైట్లో చాలా ఫొటోస్ ఉంటాయి, కాంటాక్ట్స్ ఉంటాయి. సో మనకు కొంచెం ఇంప్రెషన్ ఉంటుంది. లేకపోతే యూట్యూబ్ వెబ్సైట్ చూడండి, లేకపోతే వేరే ఇంకేదైనా వెబ్సైట్ చూడండి. సో ఆ వెబ్సైట్లో మనకు ఏ విధంగా ఉంటాయో సో అన్ని విధాలుగా మనం అయితే వీళ్ళు ఇచ్చే వెబ్సైట్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. మనం బయట వెబ్సైట్ రన్ చేయాలంటే మన క్లౌడ్ స్టోరేజ్ కొనుక్కోవాలి. చాలా రకరకాల HTTP మనకు చాలా రకరకాలు ఉంటాయి. బట్ వీళ్ళు మనకు వెబ్సైట్ అంటే క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీ ఇస్తారు. మన వెబ్సైట్ మనం నేర్చుకుంటూ బిల్డ్ చేసుకోవచ్చు. మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ మనం అలా షేర్ చేసుకోవచ్చు. చూడండి 2 వెబ్సైట్ బిల్డ్ చేశాను. సో ఇవన్నీ ఎప్పటివి చూడండి 2022 అప్పుడు దీన్ని ఓపెన్ చేసిన కావచ్చు. మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఈ రకమైన ఒక వెబ్సైట్ అయితే బిల్డ్ చేశాను. సో ఇంకోటి ఓపెన్ చేద్దాం. సో ఇది ఒకటి బిల్డ్ చేశాను. సో ఈ విధంగా బిల్డ్ చేసుకోవచ్చు. మన క్రియేటివిటీ బట్టి, మనకు వచ్చిన టాలెంట్ బట్టి మనం అయితే దీన్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇది రీసెంట్గా చేశాను. సో ఇలా ఉంటాయి. సో ఈ రెండైతే నేను పబ్లిష్ అయితే చేశాను. అంతేకాకుండా మనకు ఒక వెబ్సైట్ మన నేమ్ కూడా పెట్టుకోవచ్చు. అదే వెబ్సైట్ మన నేమ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నా పేరు రాహుల్ పటేల్ 0002 వెబ్సైట్, లేకపోతే రాహుల్ పటేల్ జిమ్ వెబ్సైట్. సో మనకు నచ్చిన వెబ్సైట్ నేమ్ బిల్డ్ చేసుకొని దానికి తగ్గట్టు ఇప్పుడు రాహుల్ పటేల్ స్విగ్గీ. సో ఇప్పుడు స్విగ్గీ ఉంది కదా, సో స్విగ్గీ లాంటి వెబ్సైట్ కూడా మనం దీన్ని యూజ్ చేసుకొని బిల్డ్ చేసుకోవచ్చు. మీ ఇంప్రూవ్ చేయడానికి మీ స్కిల్స్ని. సో ఇంకోటి వచ్చేసి ప్లే గ్రౌండ్. చూడండి లెఫ్ట్ సైడ్ ప్లే గ్రౌండ్. సో ఈ ప్లే గ్రౌండ్ ఎలా అంటే మనకి ఇప్పుడు ఏమైనా కోడింగ్ నేర్చుకోవాలని, ఇప్పుడు మనం కోడింగ్ ప్రాక్టీస్ చేయాలంటే వేస్ కోడ్ కానీ లేకపోతే వేరే వెబ్సైట్లు ఉంటాయి. సో దానికి సంబంధించి వేరే దానిలో వెళ్ళి కూడా కంప్లీట్గా మనకు వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనకు కోడింగ్స్ ఇది 24 hours ఎప్పుడు ఉంటుంది. ఈ మళ్ళీ ఇంకోటి చెప్తాను, ఈ నెక్స్ట్ వెబ్సైట్ 24/7 మనం ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. మనకు లిమిట్ అంటే ఏమి ఉండదు. సో ఈ కోడింగ్ ప్రాక్టీస్ ఈ కోడింగ్ ప్లే గ్రౌండ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే మనం ఎటువంటి కోడింగ్ అయినా ఇందులో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో చూడండి మనకు వెబ్ అని చూడండి. సో పైథాన్ 3.9 అయినా, ML అయినా, C అయినా, C++, జావా, SQL. సో ఏదైనా మనం ఇందులో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ప్లే గ్రౌండ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు చూడండి మర్చిపోయినా ప్లే గ్రౌండ్. సో అంతేకాకుండా మనం దీన్ని చేసుకున్న దాన్ని సేవ్ చేసుకోవచ్చు. మన ఏదైనా ఇంపార్టెంట్ కోడ్ రన్ చేసాం, సో మనకైనా వర్క్ ఉంది, సో అప్పుడు అయితే మనకి ఇది ఉపయోగపడుతుంది. మనం సేవ్ కూడా చేసుకోవచ్చు. సో మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వస్తే మై డిస్కషన్స్ ఉంది చూడండి. సో మై డిస్కషన్స్ అంటే ఇప్పుడు మాకు ఇంతకుముందు ఒక వీడియో చూపించిన. సో ఆ వీడియో నాకు ఏదైనా డౌట్ వచ్చింది. సో ఆ డౌట్ నేను పోస్ట్ చేశాను. సో చూడండి నేను లాస్ట్ టైం November 5th నాడైతే పోస్ట్ చేశాను. సో వాట్ ఈస్ మై మిస్టేక్ అని కోడ్ మొత్తం రాశాను, బట్ అది రన్ అయ్యేది సరిగ్గా. సో వాట్ ఈస్ మై మిస్టేక్ అని నేనైతే పోస్ట్ చేసే క్వశ్చన్. సో చూడండి సాగర్ బాబు గారు అయితే సార్ అయితే మనకైతే రిప్లై ఇచ్చారు, యువర్ క్వరీ ఇస్ ఆల్రెడీ అడ్రస్ చేశాను. సో దానికి సంబంధించి సో ఇలా అయితే అనుకుంటుంది మనం ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చామో సో దానికి సంబంధించి అయితే సో 2 క్వశ్చన్స్ ఇచ్చాను. 2 క్వశ్చన్స్ నాకు అదే రోజు అయితే నాకు ఏదో రిప్లై ఇవ్వడం జరిగింది. సో మీరే ఇలానే కాదు, మీకు సంబంధించిన పర్సనల్ మేనేజర్ కూడా మీరైతే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. సో వాళ్ళైతే మీ క్వశ్చన్స్ అయితే క్లారిఫై చేస్తారు, క్లారిఫికేషన్ అయితే. సో మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసినట్టయితే టాస్క్ ఫ్లో. సో ఈ టాస్క్ ఫ్లో మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం కాన్స్టిట్యూన్స్గా మనం ఒక పద్ధతి ప్రకారంగా మనం గెయిన్ కావడానికి, అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం ఇప్పుడు ఒక హ్యాబిట్ లాగా మనం మలుచుకోవడానికి ఒక 1 weekలో నాకు సడన్ టాపిక్ మనకు మొత్తం కవర్ కావాలంటే సో మనకు గోల్ ఉంటుంది. సో ఆ గోల్ని మనం ఇందులో అయితే సెట్ చేసుకోవచ్చు. చూడండి నో టాస్క్ అసలు మనకు ఒక టాస్క్లో తీసుకోవాలి. ఇప్పుడు పైథాన్ ఉంది, సో పైథాన్ని ఒక 1 week కంప్లీట్ చేయాలి. సో అది అటువంటిప్పుడు మనకు దీని
ఒక టాస్క్ లాగా మనది క్రియేట్ చేసుకొని మనమైతే కంప్లీట్ చేయొచ్చు. సో అది మనం రిమైండ్ చేస్తుంది. సో దాన్ని చూసినప్పుడల్లా మనకు గుర్తుకొస్తుంది. సో ఆ విధంగా అయితే మనకైతే రిమైండర్ లాగా ఉపయోగపడుతుంది. సో ఇంకోటి వచ్చేసి ఐబీకమ్. సో ఐబీకమ్ లైక్ వాట్సాప్ లాగా మనకంటూ ఇప్పుడు మనతో ఎవరు జాయిన్ అయ్యారో గ్రూప్ మెంబర్స్, సో వాళ్ళందరూ కలిపి ఒక గ్రూప్ లాగా యాడ్ చేసి మనం ఇందులో ఇస్తారు. సో మనం ఇందులో అయితే మనం గ్రూప్ వాళ్ళతో చాట్ వేసుకోవచ్చు. మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి. సో ఇదైతే మా గ్రూపు. సో ఏమైనా డౌట్స్ వచ్చినా, లేకపోతే ఇంకా ఫర్దర్ ఏమైనా డౌట్స్ వచ్చినా, లేకపోతే ఏదైనా మన ఇందులో మెసేజ్ చేసుకోవచ్చు. సో ఒకటి గుర్తుంచుకోవాలి, మనం ఎటువంటి మెసేజ్ చేసినా మనకు దీన్ని చదవడానికి ఒక గ్రూప్ ఉంటుంది. సో మనం వల్గర్గా అటువంటి చేస్తే మనం తీసి పడతారు. సో ఏది చేసినా నెక్స్ట్కి సంబంధించి స్టడీకి సంబంధించి ఓన్లీ చేయాలి ఇందులో అంతే. సో అంతేకాకుండా మనకి ఏమైనా అనౌన్స్మెంట్స్ ఇచ్చినా, ఏమైనా మీటింగ్కి సంబంధించి, లేకపోతే ఎటువంటి ఇచ్చినా మనకైతే నెక్స్ట్ లెవెల్ అయితే మన ఇందులో పోస్ట్ అయితే చూడండి. అనౌన్స్మెంట్స్, ప్లేస్మెంట్ సపోర్ట్, డిస్కషన్ సపోర్ట్, CCBP ఇంటర్వ్యూ అప్డేట్స్. సో అంతేకాకుండా మన పర్సనల్ మేనేజర్ కూడా ఇందులో టచ్లో ఉంటారు. సో దీని ద్వారా కూడా మనమైతే వాళ్ళని కాంటాక్ట్ కావచ్చు. సో ఈ విధంగా అయితే మనకు ఐబీకమ్ వర్క్ చేస్తుంది. సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనం రైట్ సైడ్ చూస్తున్నట్టయితే లర్న్ అండ్ ప్యూజ్ ఉంటుంది. సో ఇంకోటి చెప్పడం మంచిది. ఇక్కడ చూడండి కింద నా ప్రొఫైల్ అని చూడండి, దీని మీద ట్యాబ్ అని ట్యాబ్ వేస్తే ఇక్కడ చూడండి రెజ్యూమ్ షెడ్యూల్ ఉంటుంది. సో దీని మీద ట్యాబ్ వేసినట్లయితే మనకి ఇలా వస్తుంది. ఆల్రెడీ నేనైతే నా ల్యాప్టాప్ ఖరాబ్ అయిందని చెప్పాను కదా, అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే స్టాప్ చేశాను. సో మనకి స్టాప్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి మీకు, లేకపోతే సడన్ ఫంక్షన్, లేకపోతే అర్జెంట్ వర్క్ ఉంది. సో మీకు డే టు డే మనకి క్లాసెస్ అన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా రిలీజ్ అయితే మనకి ఏమవుతుంది, తొందరగా చూడాలి మనం ప్రాక్టీస్ చేయడం బంద్ చేస్తాం. సో కొన్ని ఫాస్ట్గా వస్తాం, కొన్ని అర్థం కావు. సో ఆ విధంగా కొంచెం మనం డిలే అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఏదైనా వర్క్ ఉంది, మీరు ఇప్పుడే స్టాప్ చేయాలి. సో మీకు నెక్స్ట్ క్లాస్ రిలీజ్ కాదు, మీది వర్క్ కంప్లీట్ అయ్యేదాకా. సో అలాంటప్పుడు ఇది అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీకు కాన్సన్ట్రేషన్ అనేది మిస్ కాదు. సో మీరు ఏదైనా వర్క్ ఉంది, సో ఇప్పటివరకు ఇప్పుడు చేస్తున్నంత వరకు స్టాప్ చేసేసి, సో మళ్ళీ మీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మీరైతే కంటిన్యూ అవ్వచ్చు. సో ఆ విధంగా మీకైతే ఇది ఉపయోగపడుతుంది. లేకపోతే ఎగ్జామ్స్ ఉన్నప్పుడల్లా, సో అక్కడ మన రీజన్ ఇచ్చేయాలి, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయని. సో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, లేకపోతే హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడన్నా, సో మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తే మనమైతే స్టాప్ చేసుకొని, సో మన వర్క్ అయితే చేసుకోవచ్చు. మన వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికి వచ్చి యాజ్ టెస్ట్గా మనమైతే కంటిన్యూ అవ్వచ్చు. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చూడండి ప్రొఫైల్. సో ప్రొఫైల్లో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మన ఫోన్ నెంబర్, ప్రొఫైల్ పిక్, సో మనకు సంబంధించి మనం ఏం చదువుకున్నాం, ఎక్కడి నుంచి వచ్చాం, మన ఇంటి అడ్రస్ కంప్లీట్గా ఉంటుంది. సో దానికి సంబంధించి ఉంటుంది. సో ఓవరాల్గా మనకైతే నెక్స్ట్ స్టెప్కి సంబంధించి ఇలా ఉంటుంది డాష్ బోర్డ్ అనేది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన ఇంటెన్షియల్ జాయిన్ అయినా, అకాడమీ జాయిన్ అయినా మనకంటే ఒక పర్సనల్ మేనేజర్ ఉంటాడు. అంతేకాకుండా మనం జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళతో ఎటువంటి డీల్స్ చేసుకున్నాం, సో అదైతే కంప్లీట్గా గుర్తుంచుకోవాలి. సో ఎవరైనా నెక్స్ట్ లెవెల్లో కొత్త జాయిన్ అవ్వాలనుకుంటే నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇవి కాకుండా లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, సో వారికైతే నా ఇన్వైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నా ఇన్వైట్ కూడా యూసేజ్ జాయిన్ అవ్వడం వల్ల మీకైతే 2,000 నుంచి 20,000 లోపు డిస్కౌంట్ వస్తుంది. అంతేకాకుండా మీకు ఫర్దర్ కూడా హెల్ప్ అవుతుంది. ఏ విధంగా అంటే, మీకు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో జాయిన్ అయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చింది, సో అప్పుడైతే నేను హెల్ప్ చేయగలుగుతాను. ఎందుకంటే నా ఇన్వైట్ కూడా యూజ్ చేసి మీరు జాయిన్ అవ్వడం వల్ల నాకు నెక్స్ట్ వాళ్ళకైతే ఒక లింక్ ఏర్పడుతుంది. సో దానివల్ల మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, మీకు వాళ్ళు రెస్పాన్స్ కాకపోయినా కూడా నేనైతే మీ ద్వారా వాళ్ళైతే అడగడం జరుగుతుంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లం నేనైతే చూసుకోవడం జరుగుతుంది. సో ఇంకా డౌట్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఇస్తాను, అంతేకాకుండా డిస్ప్లే మీద చూపిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.